హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతు సోదరులకు చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన కింద వచ్చే 23వ విడత 2,000 రూపాయల గురించి కొన్ని కొత్త రూల్స్ మరియు ముఖ్యమైన పనులు రైతులు తప్పనిసరిగా పూర్తి చేయాలి. అవి పూర్తి చేస్తేనే వచ్చే విడత డబ్బులు మీ ఖాతాల్లోకి వస్తాయి. అందుకే ఈ వీడియోలో రైతులు తప్పక చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏమిటి, అలాగే 23వ విడత ఎప్పుడు విడుదలవుతుంది, ఇంకా ప్రస్తుతం వచ్చే 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందా అనే విషయం గురించి కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా రైతులు చేయాల్సిన మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం. ఇప్పటికీ చాలామంది రైతులు ఈకేవీసీ పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏమిటంటే పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈకేవీసీ తప్పనిసరి. మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటరు లేదా సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా చేయించుకోవచ్చు. లేదంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా కూడా ఈకేవీసీ పూర్తి చేయవచ్చు. ఈకేవీసీ పూర్తి చేయకపోతే వచ్చే విడత డబ్బులు ఆగిపోవచ్చు. ఇప్పుడు రెండవ పని ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతాకు లింకే ఉండాలి. పీఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. కాబట్టి మీ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింకే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లింకు లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్ళి లింక్ చేయించుకోవాలి. ఇప్పుడు మూడవ పని ల్యాండ్ సీడింగు లేదా భూమి వివరాల ధృవీకరణ. సో మనకు ఈ 3 పనులు పూర్తి చేస్తే వచ్చే పీఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు ఎలాంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లోకి వస్తాయి. ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతున్న మరో ముఖ్యమైన ప్రశ్న, పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు వస్తుంది అని. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బులు విడుదల చేస్తారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం 23వ విడతను మే లేదా జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా తేదీ ప్రకటించిన వెంటనే మరింత క్లియర్ అవుతుంది. ఇక ఇప్పుడు మరో పెద్ద విషయం గురించి కూడా మాట్లాడాలి. ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉందని కొన్ని వార్తలు వస్తుంది. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సంవత్సరానికి 6,000 రూపాయల బదులు 10,000 రూపాయలు ఇవ్వాలని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా పెంచితే ఎప్పటిలా 3 విడతలు కాకుండా సంవత్సరానికి 4 విడతలుగా డబ్బులు ఇవ్వచ్చు. అంటే ప్రతి విడతలో సుమారు 2,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అలాగే పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు రాని వారికి ఈ ఏప్రిల్ నెల 30 తేదీ వచ్చేలోపు, అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ అవుతాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.